ఇలా ఎవరు అలవాటు చేస్తున్నారు? ఉదయం అంటే ఆదివారం చర్చికి వెళ్ళిపోతారంట, లేకపోతే వాళ్ళు పెళ్ళిళ్ళు చేయరంట, సమాధి కార్యక్రమాలు చేయరంట. ఇదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. సాయంకాలం ఏమో స్వస్థతలకి, మిరాకిల్స్కి, ఇంకా బలమైన ఆహారం కొరకు మాత్రం వేరే ఈవినింగ్ సర్వీసులు పెడుతున్నారంట. దానికి అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడేమో ఆత్మీయంగా బలపడిపోతారంట. ఇక్కడ సంఘంలో సభ్యత్వం కూడా వెళ్ళడం లేదు. ఇక్కడ అటెండెన్స్లు అయిపోతాయంట. చర్చికి వెళ్తున్నాం కదా, రేపు అన్న రోజు మనం క్వశ్చన్ చేయడానికి ఉంటుందంట. దీనికోసమా నువ్వు మందిరానికి వెళ్ళేది? కేవలం వీటి కోసమేనా? బాగా ఆలోచన చేయండి. ఉదయకాలం అంతా ఒక చర్చ్, సాయంకాలం ఒక చర్చ్. ఎందుకు మన జీవితాలలో ఎటువంటి ద్వంద్వ విధానాలు కనబడుతున్నాయి? రెండు తలంపుల మధ్యన మనం ఎందుకుంటున్నాం? కేవలం చర్చలు అనేవి మనకు సమాధి కార్యక్రమాలు చేయడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి ఒక వేదికలు అయిపోతున్నాయా? సేవకుడు అనేవాడు పెళ్ళిళ్ళు చేయడానికి, సమాధి కార్యక్రమాలు చేయడానికి ఒక విధమైనటువంటి ఏజెంట్గా కనబడుతున్నాడు ఆ సేవకుడు. అందుకోసం నేను వెళ్తున్నావు చర్చికి. తర్వాత అంటే అద్భుతాల కోసం అంటే మళ్ళీ వేరే ప్రాంతాలకంట. ఇదేందో కొత్తగా ఉంది ఇదంతా. నువ్వు ఎక్కడున్నా దేవుని మాటను జీవంగా నువ్వు స్వీకరించు. ప్రకటించే వ్యక్తి బలహీనుడై ఉండొచ్చు, ప్రకటిస్తున్నటువంటి సేవకుడు నీకంటే బలహీనుడై ఉండొచ్చు, కానీ దేవుని ప్రతినిధిగా నిలబడ్డాడు. ఏ సేవకుడైనా, ఏ డినామినేషన్ అయినా, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకుడైనా నిలబడి నీ ఎదుటికి, ఒకవేళ ఆ సేవకుడికి నీ అంత చదువు లేకపోవచ్చు, నీ అంత వాగ్దాటి, నీ అంత జ్ఞానం, నీకున్నటువంటి వాక్చాతుర్యం ఆ సేవకుడికి లేకపోవచ్చు, కానీ ఆ సేవకుడు నిలవబడుతుంది. ఎవరి తరపున నిలబడ్డాడో తెలుసా? దేవుని తరపున నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నోటబూరగా వాడబడుతున్నాడు. అంతేగాని ఈయన సరిగ్గా చెప్పడండి వాక్యం. ఇక్కడ మేము మామూలుగా వచ్చి అటెండెన్స్ వేయించుకుని సాయంకాల సమయంలో మిరాకిల్ సెంటర్స్కి వెళ్ళిపోతున్నాం, లేకపోతే హీలింగ్ ప్రేయర్స్కి వెళ్ళిపోతున్నాం, ఇంకో ఏదో చేయించేసుకుంటున్నాం. అక్కడికి వెళ్తుంటే అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఏంది ఇది అసలు? ఇదంతా అపవాది ఆడుతున్నటువంటి కార్యం కాదు. అందుకనే అంటాడు, ఈ సువార్త నేను మానవుని యోచనతో నాకు లభించింది కాదు, ఇది మనుషుల ద్వారా వచ్చింది కాదు, క్రీస్తు బయలుపరచటమును బట్టి నాకు వచ్చింది. నీ జీవితంలో ఎవరు బయలుపరచబడాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు బయలుపరచబడాలి. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. అద్భుతం అనేది నువ్వు ఉన్న చోటనే అనుభవించవచ్చు. నువ్వు ఎక్కడున్నా అక్కడ అద్భుతాన్ని అనుభవించవచ్చు, పొందొచ్చు. ప్రభువుని ఎక్కడికైనా నువ్వు ఆహ్వానించవచ్చు. నువ్వు ఏ సంఘములో ఉన్నా, ఏ డినామినేషన్ చెందినటువంటి వ్యక్తివైనా, ఒకవేళ ఏ సంఘం లేనటువంటి పరిస్థితుల్లో ఉండి ఏ చర్చికి వెళ్ళాలో తెలియనటువంటి కన్ఫ్యూజన్లో నువ్వు ఉంటున్నట్లయితే, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ గృహంలో ఉండి ఈ మాటలు వింటున్నావో, నీ జీవితంలోకి దేవుని శక్తిని ఆహ్వానించు. ఖచ్చితంగా నువ్వు అద్భుతాన్ని చూస్తావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ